Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. రేటింగ్ ఇస్తున్నారు అదే కదా, అందుకే ఇప్పుడు ఏంటంటే మోస్ట్ అండర్ రేటెడ్ అని అంటున్నామంటే అందరూ రేటింగ్ ఇస్తున్నారు, సూపర్ అంటున్నారు, కాకపోతే ఇంకా బెటర్గా ఉండాల్సింది కదా అనే ఉద్దేశం మా అందరిది కూడా. టాలీవుడ్లో చాలామంది ఫీలింగ్ కూడా అదే. సో డెఫినెట్గా అమ్మా, అంటే అది మీరు అన్నట్టు నేను చేసిన ప్రతి సినిమా కూడా కమర్షియల్ సినిమానే. ఎందుకంటే నేను థియేటర్లో రిలీజ్ చేస్తున్నా, నేను ఓటీటీ కోసం ఏ సినిమా చేయలేదు ఈరోజు వరకు. నేను చేసిన సినిమాలు కొన్ని ఓటీటీలోకి వచ్చాయేమో కానీ నేను ఫస్ట్ అయితే థియేట్రికల్ రిలీజ్ కోసమే నేను ట్రై చేస్తాను. వలస లాంటి సినిమా నేను తీసి కోవిడ్ టైంలో వలస కార్మికులు రోడ్డు మీద పడడం మీద కూడా నేను ఒక సినిమా తీసిన, దాన్ని కూడా నేను థియేట్రికల్ రిలీజ్ కోసమే నేను ప్లాన్ చేశాను, అలాగే థియేటర్లో రిలీజ్ చేశాను. నేను థియేటర్లో రిలీజ్ చేస్తున్నానంటేనే అది ఒక కమర్షియల్ ప్రయత్నం. నేను ఒక సినిమా తీశాను, దీనికి మీరు ఒక 100 రూపాయలు ఇవ్వండి, నేను చేసిన కంటెంట్ మీరు చూడండి, మీకు నచ్చితే అప్రిషియేట్ చేయండి అని నేను అడుగుతున్నాను అంటేనే ఇట్స్ కమర్షియల్ ట్రాన్సాక్షన్. నేను బయట తిరగడుతున్నాను, మీరు వచ్చి ఫ్రీగా చూడండి అని నేను ఏ రోజు చెప్పలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా కమర్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాను నేను అంటారు. అంటే కమర్షియల్ ఎలిమెంట్ అనేది ఇట్స్ క్వశ్చన్ మార్క్. నా దృష్టిలో అది కమర్షియల్ ఎలిమెంటే. నేను మీ జీవితం గురించి చెప్తున్నప్పుడు, గంగపుత్రుడి జీవితం గురించి చెప్తున్నప్పుడు అది గంగపుత్రుడికి కమర్షియల్ ఎలిమెంట్. వాళ్ళ జీవితాన్ని నేను టచ్ చేస్తున్నాను. సో నా గురించి చెప్పే సినిమా నాకు కమర్షియల్ కాకుండా ఎలా ఉంటుంది అనే ఒక గట్ ఫీలింగ్ తోటే నేను చేస్తూ ఉంటాను. బట్ కానీ వాళ్ళకి నచ్చేంత గొప్పగా చేయలేకపోయానేమో, అందుకే వాళ్ళు రిజెక్ట్ చేశారేమో అనే దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇట్స్ నాట్ దట్ నేను మంచి సినిమాలు తీస్తున్నాను కానీ జనం చూడటం లేదు, ఈ జనంకి మంచి సినిమాలు అక్కర్లేదు, ఇలాంటి నేనేం చెప్పట్లేదు. స్టేట్మెంట్స్ లేవు, నో స్టేట్మెంట్స్. నేను వాళ్ళని కన్విన్స్ చేసే అంత గొప్పగా నేను అనుకున్న సబ్జెక్ట్ చెప్పలేకపోయాను కాబట్టి కొన్ని సినిమాలు చూడలేదు, కానీ కొన్ని సినిమాలు చూశారు, ఆదరించారు. సో అంటే నేను అక్కడ బ్యాలెన్స్ తీసుకున్నాను, అక్కడ బ్యాలెన్స్ తీసుకోగలిగాను. అంటే నేను చెప్పాలనుకున్నది వాళ్ళు చూడాలనుకుంటున్న దానికి కొంచెం మ్యాచ్ అయింది కాబట్టి ఆ సినిమాలు ఆడాయి. ఆ బ్యాలెన్స్ తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళకి ఏమి నచ్చుతుందో అదే చేయాలి అనేది కాన్సెప్ట్ కాదు. మీ ప్యాషన్ ని మీరు మార్చుకోలేదు, నేను చెప్పేది వాళ్ళకి నచ్చేటట్టు చెప్పడం కోసం నేనేమి నేర్చుకోవాలి అనేది నేను కాన్స్టెంట్ గా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ రీసెర్చ్ చేస్తూ ఇప్పుడు 300 మెంబర్స్ని కలిసానన్నారు. ప్రతి సినిమాకి మీరు మెసేజ్ ఇస్తున్నారంటే డెఫినెట్గా కష్టపడి ఉంటారు. బట్ మిమ్మల్ని కొంచెం కదిలించిన ఏదైనా సందర్భాలు ఏదైనా ఉన్నాయి అంటే మీరు డిస్టర్బ్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు గల్ఫ్ సినిమాకి సంబంధించి నేను చెప్పాను, ఆ టైంకి నేను ఖతర్లో ఉన్న టైంలో ఇండియన్ ఎంబసీ వాళ్ళు నన్ను పిలిచారు. ఎందుకంటే ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఇలా హౌస్ మేడ్ అండి, తన ఇతను నుంచి పారిపోయి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు కొడుతున్నారు, మీరు ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడండి. ఆ అమ్మాయి నాకు చెప్పిన స్టోరీ, ఆ స్టోరీని ఆ అమ్మాయి క్యారెక్టర్నే తీసుకొని నేను నా హీరోయిన్కి పెట్టడం జరిగింది. సో ఆ అమ్మాయి తను చెప్తూ ఒక 20 నిమిషాలు నాతో మాట్లాడింది. 20 నిమిషాలు అంటే నేనేదో అంటే ఎంబసీ వాళ్ళే నన్ను పిలిపించారు అంటే నేను చాలా సీనియర్ ఆఫీసర్నేమో అనుకుంది. నాతో చెప్పుకుంటే తన కష్టాలన్నీ తీరిపోతాయి అనే ఒక ఆశతోటి తను ఆ ఉన్న టైంలో మొత్తం చెప్పేసుకోవాలి అంటూ తను కంటిన్యూస్గా తన కథ చెప్పింది. 20 మినిట్స్. ఆ 20 నిమిషాల్లో ఆ అమ్మాయి కళ్ళలో దార ఎప్పుడూ ఆగలేదు, కనీసం తుడుచుకోవడానికి కూడా ఆ అమ్మాయి టైం తీసుకోలేదు. అంత కంటిన్యూస్గా ఆ కన్నీటి దార చూశాను, ఆ అమ్మాయి కష్టం చూశాను. నేను అదే ఆ సినిమా తీసేటప్పుడు నా ప్రతి ఆర్టిస్ట్కి చెప్పాను, మనం తీస్తున్నది సినిమా కాదు, నువ్వు హీరోయిన్, నువ్వు హీరో, ఎవరేరో కాదు, మనం ఇంకొకరి జీవితాన్ని రిప్రజెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. సో యూ గాట్ టు బి ఆనెస్ట్. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా మనం ఆనెస్ట్గా ఆ క్యారెక్టర్స్ మనం చూపించాలి తప్ప నా మేకప్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను అని అడిగే ఒక ఆలోచన వైపు మీరు వెళ్ళొద్దు. యూ ట్రై టు గివ్ యువర్ బెస్ట్, బికాస్ ఇది మీరు కాదు, ఇక్కడ కొన్ని వేల మంది తాలూకా పర్సనాని మీరు ఇక్కడ పోర్ట్రే చేస్తున్నారు. సో డింపుల్ హయాతీని అప్పుడే నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. షీ ఈజ్ అ ఫ్యాబులస్ ఆర్టిస్ట్. అండ్ ఒక నాకు ఎందుకంటే 18 years లోపల ఉండే ఒక అమ్మాయి కావాలి. షీ వాజ్ 16 వెన్ ఐ ఆడిషన్. అండ్ నాకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ కూడా ఉన్నాయి. బట్ ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్. నేను ఈ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షీ అండర్స్టూడ్ దాట్, షీ ఎంపథైజ్డ్ విత్ దట్ క్యారెక్టర్. బట్ మీరు దాన్ని మౌల్డ్ చేసి తన కొత్త అమ్మాయిని తీసుకొచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మౌల్డ్ చేసిన విధానం చాలా గ్రేట్. దే ఆర్ ఆల్ టాలెంటెడ్. ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇప్పుడు డైరెక్టర్కి కావాల్సింది మంచి టెక్నీషియన్స్, టాలెంటెడ్ ఆర్టిస్టులు, అది కావాలి. దాన్ని మనం తెరకెక్కించిన తర్వాత దాన్ని ఆదరించే ప్రేక్షకులు కావాలి. సో అక్కడ మీరు బాగా డిస్టర్బ్ అయ్యారా? అంటే మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేసిన ఆ అమ్మాయి నన్ను చాలా రోజులు నాకు హంట్ చేస్తూ అంటే
అన్నీ తెలిసి చదువుకొని అన్నీ ఉండి మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటేనే ఒకసారి భయపడుతూ ఉంటాం. అలాంటిది ఆ అమ్మాయికి తెలుగు కూడా సరిగ్గా రాయటం రాదు. ఆ అమ్మాయి ఉద్యోగం చేయడం కోసం ఒక పరాయి దేశంకి, తన భాష రాని ఒక దేశంకి, అలాంటి ఒక హార్ష్ సిచ్యువేషన్లో తన ఫ్యామిలీ కోసం చేస్తున్న సాక్రిఫైస్. అప్పుడే అనిపించిన బాధ ఏంటంటే, ఇంత పెద్ద దేశం అంటున్నాం, ఇంత గొప్ప ఎకానమీ అంటున్నాము, ఒక అమ్మాయికి ఒక 20,000 జీతం కోసం ఇంకొక దగ్గర పని మనిషిగా వెళ్ళాల్సిన ఒక పరిస్థితి మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? మనం ఎందుకు మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, మన ఎంప్లాయ్‌మెంట్ పాసిబిలిటీస్ గానీ పెంచుకోలేకపోతున్నాం? ఇవన్నీ కూడా ఇంట్రోస్పెక్షన్ చేయవలసిన అవసరం ఉంది అని అనిపించింది. లేదు, అక్కడ వాళ్ళున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు అన్నప్పుడు కనీసం వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత అన్నా మనకుంది కదా! వాళ్ళని ఇగ్నోర్ చేసేయకుండా. ఎవరైనా గల్ఫ్ నేషన్‌లో చనిపోతే వాళ్ళ బాడీని తీసుకురావడానికి 3 నెలలు, 4 నెలలు అయిన సందర్భాలు కూడా జరిగాయి. చాలా బాధాకరమైన విషయాలు సార్ అసలు. బట్ వన్ హ్యాపీ థింగ్ ఏంటంటే, గల్ఫ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన గల్ఫ్ యాక్టివిస్టులు చాలామంది పార్టిసిపేట్ చేశారు. మంద భీమిరెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రిసెర్చ్‌లో చాలా హెల్ప్ చేశారు. టు ద ఎక్స్టెంట్ ఈ గల్ఫ్ సినిమా నేపథ్యంలో అసెంబ్లీలో కూడా డిస్కషన్ జరిగింది. దట్ ఐ ఫెల్ట్ అ కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అలాగే గంగపుత్రుల సినిమా అయిన తర్వాత గంగపుత్రుల అసోసియేషన్స్ అన్ని తన స్టేట్ వైడ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు నన్ను కూడా ఒక గెస్ట్గా పిలిచి వాళ్ళ సమస్యల గురించి డిస్కస్ చేయమని మినిస్టర్స్ తోటి, గవర్నమెంట్ తోటి చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, ఐ డిడ్ సమ్.